హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఆరోగ్య శాఖ, తెలంగాణ ఆరోగ్య శాఖ నుంచి అయితే ఉద్యోగాలైతే పడ్డాయి. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. చాలామంది మాకు జాబ్స్ చెప్పండి అక్క, ఎంఎల్హెచ్పి జాబ్స్ అనేది అడుగుతున్నారు కదా. ఆ జాబ్స్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు 5 పోస్టులయితే ఉన్నాయి. ల్యాబ్ మేనేజర్, ఆపరేషన్ క్వాలిటీ, అలాగే చాలామంది ల్యాబ్ రిలేటెడ్ చెప్పండక్కా, మేము ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసాం, బయోకెమిస్ట్రీ చేసాం అంటున్నారు కదా. వాళ్ళకి కూడా పొజిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇలా పొజిషన్స్ ఏమేమున్నాయి, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసే పూర్తి విధానం కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చివరి వరకు చూడండి. చూసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ మనము 40,000 సబ్స్క్రైబర్స్‌కి అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్స్, లైక్సే మాకు చాలా మోటివేషన్‌గా ఉంటాయి. అండ్ మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా ఎనర్జిటిక్‌గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మంచి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నా, వీడియోస్‌కి మంచి వ్యూస్ వస్తున్నా, లైక్స్ వస్తున్నా, మాకు చాలా చాలా మోటివేషన్‌గా ఉండి మరిన్ని వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ మేము తప్పకుండా చేస్తాం, మీకు అందిస్తాము. అండ్ ఇప్పుడు వచ్చిన ఆరోగ్య శాఖ నుంచి జాబ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 5 రకాల జాబ్స్ అయితే పడ్డాయి. 4 రకాల జాబ్స్ ఉన్నాయి. ఇందులో గైనకాలజిస్ట్ చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. ఎంబీబీఎస్ అయితే కావాలి, ఎంఎస్‌బి, ఓబీజీ కావాలి, 1,30,000. సివిల్ అసిస్టెంట్ సర్జన్ కావాలి, 3 వేకెన్సీస్, 52,000 అయితే ఇస్తారు. అందరికి ఉపయోగపడే పోస్టులు ఏంటంటే ఎంఎల్హెచ్‌బి పోస్టులు. ఫస్ట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చూస్తారు, లేదా తర్వాత ఆయుష్ స్టూడెంట్స్ అయితే చూస్తారు. లాస్ట్ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్‌ని అయితే తీసుకుంటారు. సో, ఇది ఆర్డర్ ప్రకారం వస్తే వస్తారు ఫ్రెండ్స్. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరు లేకపోతే ఆయుష్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఆయుష్ వాళ్ళు కూడా లేకపోతే బీఎస్సీ నర్సింగ్ రిజిస్టర్డ్ కౌన్సిల్ నుంచి చేసుకొనైతే ఉండాలి. బ్రిడ్జ్ కోర్స్ బిఫోర్ 2020 చేసైతే ఉండాలి. 29,000 అయితే ఇస్తారు. ల్యాబ్ మేనేజర్ అయితే ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ చేసి 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 30,000 సాలరీ అయితే పే చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఈ జాబ్స్‌కి ఎక్కడి నుంచి వచ్చాయంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం రాజన్న సిరిసిల్ల నుంచి అయితే వచ్చాయి. లాస్ట్ డేటు 17/5/2025. చాలా తక్కువ టైం అయితే ఉంది. వెంటనే అప్లై అయితే చేసుకొని మీరైతే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి వెంటనే అయితే ఇవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ పోస్ట్‌లకి ఎలా అప్లై చేయాలంటే ఈళ్ళొక అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అతికిచ్చండి. మీ డేట్, అలాగే మీకు సోషల్ స్టేటస్ ఏంటి, ఫిజికల్ హ్యాండిక్యాపా, ఎక్స్ సర్వీస్ మ్యానా, డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మీరు ఏ ఇయర్‌లో చదివారు, ఏ స్కూల్‌లో చదివారు, ఏ విలేజ్, ఏ మండల్, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌లో మీరు ఎస్ఎస్‌సి ఆన్వర్డ్స్ నుంచి అయితే రాయండి. ఎస్ఎస్‌సి నుంచి ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఇయర్‌లో క్వాలిఫై అయ్యారు, అడ్రస్ ఫర్ ద పర్టిక్యులర్స్, మీ అడ్రస్ అయితే రాయాల్సయితే ఉంటుంది. మీ నేము, ఫాదర్ నేమ్, హస్బెండ్, హౌస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అలాగే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. డిక్లరేషన్ దగ్గర మీ పేరు, మీ ఫాదర్ నేము, సిగ్నేచరు, మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అంటే మీ సిగ్నేచరే పెట్టాలి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్‌తో ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, 10థ్, 12థ్, ఇంటర్, డిగ్రీ, అలాగే మీకు నర్సింగ్ ఉంటే నర్సింగ్, ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టి వీళ్ళకి పంపించాలి. మీరు ఏ డాక్యుమెంట్స్ పెడుతున్నారో టిక్ బాక్స్‌లో టిక్ కొట్టండి. మీరు ఒకవేళ డాక్యుమెంట్ పెట్టకపోతే పీహెచ్ సర్టిఫికేట్ అందరికీ ఉండదు కదా. సో, ఇంటూ మార్క్ పెట్టేయండి. అంటే నేను అది పెట్టట్లేదని. అలాగే ఒక ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫార్మ్ మీద పేస్ట్ చేయాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ అటాచ్ చేసి ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి, రాజన్న సిరిసిల్ల నుంచి మీరు అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైతే వెళ్లి ఇవ్వగలిగితే అక్కడైతే ఇచ్చేయండి. సో, అక్కడ ఇచ్చిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అయితే పంపించేయండి అప్లికేషన్ ఫార్మ్‌ని. ఇంతే ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ చేసి ఖాళీగా ఉంటున్నారు, లేకపోతే మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారంటే వీళ్ళకి తెలియచేయండి. బీఎస్సీ నర్సింగ్‌తో ఎంఎల్‌హెచ్‌బీ జాబ్స్ 5 అయితే ఉన్నాయి. సో, సాలరీ ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా రకాల జాబ్స్ మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి. వీటన్నిటిని చూసుకొని మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే అది అప్లై చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.